గుడ్ ఈవినింగ్ అండి. అందరికి వచ్చేసైతే ఈరోజైతే మనకి గోల్డ్ ఇంకా సిల్వర్‌లో అనమాట చాలా గ్యాప్ డౌన్ అయితే వచ్చింది. అలాగే చాలా క్రాష్ లాగా చాలా ఎక్కువైతే పడుతుంది. ఇంకా కూడా ఫాల్ అయితే కంటిన్యూ అవుతుంది. మన రీటైలర్స్ అనమాట సెల్లింగ్ ప్రెషర్ అయితే ఆపట్లేదు. ఇప్పుడైతే నేను 622కి చూస్తే 3,41,000 అయితే ఉంది సిల్వర్ ప్రైస్ వచ్చేసైతే. సో, మీకొక డౌట్ ఉండొచ్చు. ఇంకా ఎంతవరకు పడొచ్చు ఎలాగైతే? ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న వాళ్ళైతే చాలా పానిక్‌లో ఉంటారు ఈరోజు. మార్నింగ్ నుంచి వచ్చేసైతే నేను ఆల్రెడీ టెలిగ్రామ్‌లో అయితే అప్డేట్ అయితే చేశాను. మనకి సెల్లింగ్ ప్రెషర్ వచ్చేసి చాలా ఉంటుందని యెస్టర్‌డేయే. అలాగే లాస్ట్ వీడియోలో కూడా అప్డేట్ అయితే చేయడం అయితే జరిగింది. గోల్డ్ కూడా మనకి చాలా తక్కువ పడింది కంపేర్ టు సిల్వర్ అయితే. సిల్వర్ ఈటీఎఫ్స్‌లో వచ్చేసైతే మనకి కరెక్షన్ అయితే వచ్చింది చాలా ఎక్కువ అనమాట. ఒక టాటా సిల్వర్‌లో పంపింగ్ అయితే ఎక్కువ చేశారు కంపేర్ టు వేరే ఈటీఎఫ్స్‌తో చూసుకుంటే. సో, అందుకనే అనమాట మనకి 12% అది పడడం అయితే జరిగింది. అండ్ నిన్న రికమెండ్ చేసిన డీఎస్‌పీ సిల్వర్ కూడా చాలా గట్టిగానే పడింది. అసలు మార్నింగ్ సెషన్ వరకైతే అంత సెల్లింగ్ ప్రెషర్ లేదు. ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో అయితే చాలా బాగా డౌన్‌ఫాల్ అయితే చూసాము. సో, చాలామంది డిప్ అనుకుని చాలామంది బై అయితే చేశారు. ఎవరైతే బై చేసే వాళ్ళకైతే సింపుల్‌గా చెప్పాల్సిందేంటంటే, ఇంకా మనకైతే డౌన్‌ఫాల్ అయితే ఉంటుంది. సో, పానిక్ సెల్లింగ్ అనమాట ఎంతవరకైతే ఆగదో అంతవరకు మనకి కరెక్షన్ అయితే చూస్తాము. మనకైతే ఇగ టాటా సిల్వర్‌కు అయితే చాలా తక్కువ పడింది కంపేర్ టు అదర్ ఈటీఎఫ్స్ ముందుగానే చెప్పాను కదా! అలాగే గోల్డ్ ఈటీఎఫ్స్‌లో చూసుకుంటే మనకి పెద్ద ఫాల్ అయితే లేదు సిల్వర్ ఈటీఎఫ్స్‌తో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే గోల్డ్ వాలటాలిటీ కూడా తక్కువ ఉంటుంది. అలాగే ప్రైస్‌డ్ కూడా కొంచెం పర్లేదు కంపేర్ టు సిల్వర్ అనమాట. సో, గోల్డ్ ఎవరైతే ఈటీఎఫ్స్‌లో ఉంచారో వాళ్ళకి మరీ అంత ఎక్కువ రిస్క్ అయితే లేదు. అలాగే డౌన్‌ఫాల్ కూడా మరి ఎక్కువగా అయితే ఉండదు కంపేర్ టు సిల్వర్. సో, సిల్వర్ ఈటీఎఫ్స్‌లో ఎవరైతే ఎక్కువగా పెట్టుబడి అయితే పెట్టారో, సో, వాళ్ళకి కొంచెం స్టాప్ లాస్ అయితే పెట్టుకొని ట్రేడ్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ కరెక్షన్ ఎంత బాగా అయినా సరే ఒక 3,00,000 వరకే మహా అయితే పడుతుంది. సో, అంతకు మించి అయితే ఇంకా ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఇంకా ఫర్దర్ డౌన్‌ఫాల్ ఉంటుందండి సిల్వర్‌లో వచ్చేసైతే. సో, మనకి బడ్జెట్ రిలేటెడ్‌గా చూసుకున్నట్టయితే మనకి ఆల్రెడీ టెలిగ్రామ్‌లో అయితే అప్‌లోడ్ చేశాను. అప్డేట్ కూడా చేశాను. అండ్ డిఫెన్స్ స్టాక్స్ ఇంకా రైల్వే స్టాక్స్‌లో ఎలాంటి స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే మీకు ఈ వీక్‌లో ప్రాఫిట్స్ వస్తాయని కూడా ఇన్ఫార్మ్ అయితే చేశాను. కావాలంటే ఎవరైతే టెలిగ్రామ్ జాయిన్ అవ్వలేదో సో, వాళ్ళైతే జాయిన్ అవ్వండి. మీరు చూస్తున్నారు కదా! మెజగాన్ డాక్, జీఆర్ఎస్‌సి, కోచిన్ షిప్ యార్డ్, అపోలో మైక్రో సిస్టమ్స్, ఇంకా పారిస్ డిఫెన్స్. సో, ఇవన్నమాట మెయిన్‌లీ స్మార్ట్ మనీ అయితే ఎక్కువగా మనకి బిగ్ ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళు తీసుకున్న స్టాక్స్ అవి. సో, ఈరోజు కూడా డిఫెన్స్ స్టాక్స్ అయితే ర్యాలీ అయితే బాగా అయ్యాయి. సో, నేను ఆల్రెడీ 2 డేస్ బ్యాకే అనమాట ఇన్ఫార్మ్ అయితే చేశాను. సో, మనకి చాలా హైలో బయింగ్ అయితే చేస్తున్నారనేసి డిఫెన్స్‌లో ఇంకా రైల్వే సెక్టర్ రిలేటెడ్‌గా అయితే. సో, మనకి ఇక్కడ సండే బడ్జెట్ రోజు కూడా ఇంకా పెరుగుతుందా? సో, అందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది. సో, ఆఫ్‌కోర్స్ అనమాట ఈరోజు కూడా బయింగ్ అయితే చూశాను. సో, అలాగే బ్రేకౌట్ లెవెల్స్‌లో ఉన్నాయి. సో, రైల్వే సెక్టర్ అయితే ఇప్పుడే జస్ట్ బేస్ అయితే ఫార్మ్ అయితే చేసుకున్నాయి ఆల్మోస్ట్‌గా. అండ్ కోచిన్ షిప్ యార్డ్ ఇక్కడ అండ్ మెజగాన్ డాక్ షిప్ బిల్డింగ్ స్టాక్స్‌లో కూడా మనకి బడ్జెట్ రిలేటెడ్‌గా మాట్లాడుతారనేసి మనకి న్యూసెస్ అయితే వస్తున్నాయి. సో, డిఫెన్స్ స్టాక్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు మాత్రం మంచి ప్రాఫిట్స్‌లో ఉంటారు. అండ్ సండే కూడా 10 ఏఎంకి అనమాట మనకి మార్కెట్ అయితే ఓపెన్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ రైల్వే సెక్టార్ చూసుకున్నట్టయితే నేను ఐఆర్‌సీటీసీలో ఈరోజు కొంచెం బయింగ్ అయితే చూశాను. మనకి మార్నింగ్ 10 ఏఎంకి అలాగా. సో, ఆ స్టాక్‌లో అనమాట మనకి అప్‌సైడ్ అయితే చూడొచ్చు. సో, సండే వచ్చేసైతే సో, బయింగ్ అయితే జరగడం అయితే జరిగింది. సో, రైల్వే సెక్టార్‌లో వచ్చేసి. అలాగే జూపిటర్ వ్యాగన్స్ కూడా మనకి బేస్ అయితే ఫార్మ్ చేసుకుంది. సో, మొత్తం అనమాట సండే కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఒక రైల్వే సెక్టార్ అండ్ డిఫెన్స్ సెక్టార్‌లో మంచి మూవ్‌మెంట్ అయితే చూడొచ్చని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. యాక్చువల్‌గా అయితే రైల్వే సెక్టార్‌లో అయితే టుడే అనమాట స్మార్ట్ మనీ అయితే ఎక్కువ బిల్డప్ అయ్యింది. నిన్న కూడా అంతగా బయింగ్ అయితే చూడలేదు నేను. అందుకని రికమెండ్ చేయలేదు టెలిగ్రామ్‌లో కూడా. ఈరోజే మాత్రం బయింగ్ అయితే చూశాను. సో, రైల్వే సెక్టార్‌లో ఆర్‌వీఎన్‌ఎల్ కానీ, ఐఆర్ఎఫ్‌సి కానీ, ఐఆర్‌కాన్ ఇంటర్నేషనల్ కానీ. సో, ఇదేనండి ఇవాల్టి వీడియో వచ్చేసనమాట. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కావాలంటే టెలిగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, అందులో జాయిన్ అవ్వండి. మీరు నాతో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో, ఎలాంటి స్టాక్స్‌లో మీరు పెట్టుబడి పెట్టున్నారో అండ్ వాటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే సో, మెసేజ్ అయితే చెయ్యండి.